We should be reliant on ourselves. We should not reliant on other countries or other persons. So self-reliance అంటే ఇండియా వేరే కంట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ తెచ్చుకోవడం కానీ వేరే ఐటమ్స్ మీద ఆధారపడడం కానీ అలా అవ్వకుండా ఉండాలనే ప్లాన్లో స్టెమ్ ఫర్ వికసిత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్, దట్ ఈస్ ద ఐడియాలజీ ఆఫ్ దిస్ టుడేస్ థీమ్. సో మన చేసే ఇన్నోవేషన్స్ వల్ల మన ఇండియాలో ప్రొడక్ట్స్కి మనం వేరే వాళ్ళకి డిపెండ్ అవ్వకుండా మన లోకల్ లెవెల్ డిపెండెన్సీని ప్రమోట్ చేయాలని, లోకల్ లెవెల్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఈ థీమ్ పెట్టడం జరిగింది. సో there are lot of 6 to 7 themes which are very relevant for the country. If you see agriculture, sustainable agriculture undi, health and sanitation undi, green energy undi, even we have emerging technologies like artificial intelligence, cyber technologies, even we have data technologies, data mining. So everything which is related to the latest trends in the society and also society lo ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ని కన్సర్న్స్ ని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో ఈ 6 థీమ్స్ లో మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఈ 6 థీమ్స్ లో ఉన్న డిస్ప్లే చేస్తున్న ఎగ్జిబిషన్స్ అందరూ కూడా నేర్చుకోవాలి, పిల్లలందరూ నేర్చుకోవాలి. దాని రిలేటెడ్ ఉన్న సైన్స్ ఏంటి, అసలు క్యూరియాసిటీ ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ద క్యూరియాసిటీ టు లెర్న్, క్యూరియాసిటీ టు అబ్జర్వ్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్, and you should definitely ask questions why it is working, how much cost does it take to prepare this, and also ఇది చేయడానికి ఎంత టైం పట్టింది. సో సైన్స్ చేయడము ఇన్నోవేటివ్గా క్రియేటివ్గా ఆలోచించడం ఒకవైపు అయితే ఎంత టైంలో చేయడం ఇంపార్టెంట్, ఎంత కాస్ట్లో చేయడం ఇంపార్టెంట్, ఎంత మ్యాన్ పవర్ రిసోర్సెస్ వాడారో ఇంపార్టెంట్, అట్ ది సేమ్ టైం అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఈ 4-5 ఆస్పెక్ట్స్లో మీరు ఆలోచించారు ప్రతి ఎక్స్పెరిమెంట్ చూసినప్పుడు. దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు నో వెదర్ ఇట్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ సొసైటీ ఆర్ నాట్. అర్థమైందా? ఎంతమంది రోబో సినిమా చూశారు? సో కరెక్టా? ఒకరిద్దరు చెప్పండి ఎందుకు కరెక్ట్. పిల్లలు నవ్వుతున్నారు, వాళ్ళు చెప్పండి. సో ముఖ్యంగా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి కూడా కొన్ని కొత్త టెక్నాలజీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ రియల్ లైఫ్లోకి తీసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి డెఫినెట్లీ మాకు ఐడియా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలాగే మన జిల్లాలో కూడా ఎవరైతే విజిట్ చేయని పిల్లలు ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముఖ్యంగా, వారు కూడా ఈరోజు రేపు దయచేసి ఈ యొక్క స్పెషల్గా దీన్ని విజిట్ చేసి దయచేసి వాళ్ళు నేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, సో విద్యాశాఖ తరఫున చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు ఈ స్కూల్లో. సో దీనికి సపోర్ట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు.